కాంగ్రెస్ పార్టీ అనేది ఇలా వికలాంగుల సంక్షేమాన్ని చూసిన పార్టీ, వికలాంగులకు సహకారం అందించిన పార్టీ, విద్యలో రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఉద్యోగంలో రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అసలు చట్టాలు అమలుపరిచింది, చట్టాలు చేసింది కాంగ్రెస్ పార్టీ, చట్టాలు అమలుపరిచింది కాంగ్రెస్ పార్టీ, 35 కేజీల అంత్యోదయ బియ్యం కార్డు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, వికలాంగులకు 150 రోజుల పని కల్పించింది కాంగ్రెస్ పార్టీ, వికలాంగులకు రైల్వే పాసులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, వికలాంగులకు బస్ పాసులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అసలు ఈ లోకంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది వికలాంగుల కోసం ఏం చేసినా. కాబట్టి ఆటోమేటిక్గా నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతాను. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని చైర్మన్గా నియమించడానికి గల కారణాలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి ఎంతో మంది ఉన్నారు కదా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి చాలా చాలా ధన్యవాదాలు. అగ్రనాయకత్వం మొత్తానికి కూడా చాలా ధన్యవాదాలు. వారు ఆ నమ్మకం పెట్టుకున్నందుకు. నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చైర్మన్గా కూడా చాలా సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాను. హ్యాండిక్యాప్డ్ వింగ్కి నేను ఇదే రైట్స్ మీద బాగా పనిచేశాను. నేను ఇప్పటిదాకా చెప్పాను, నా జీవితం మొత్తం కూడా మంచి జీవితం నాది. కోట్ల రూపాయలు సంపాదించే అవకాశాన్ని కోల్పోయిన వ్యక్తిని నేను, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తిని. సో నా లోపల అవన్నీ చూసి ఉంటారు వాళ్ళు. ఈ ప్రశ్న అయితే ఏకంగా అడగాల్సింది మీరు వాళ్ళని అడగాలి. జనరల్గా అవకాశం వస్తే ఖచ్చితంగా అడుగుతాను. అయితే కాకపోతే వాళ్ళ నాకు పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ చాలా బలమైన సపోర్ట్ ఇచ్చారు వికలాంగుల ఉద్యమాల మీద నేను ఫైట్ చేసినప్పుడు. యాజ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చైర్మన్గా హ్యాండిక్యాప్డ్ వింగ్కి అనేక ఉద్యమాలు చేశాను నేను. చాలా ఉద్యమాలు చేశాను. వికలాంగులని కూడగట్టాను, రాస్తారోకలు చేశాను, ముట్టళ్ళు చేశాను, అసెంబ్లీ గేటు అని ఎక్కాను, అర్ధనగ్న ధర్నా చేశాను, హైవేలను దిగ్బంధం చేశాను, నడి రోడ్డు మీద గంటల పాటు పడుకొని నిరసన తెలిపాను. నేను ఈ రూపం కాదు, ఏ రూపం ఉంటే ఆ రూపం అన్ని రూపాల్లో నేను ప్రొటెక్ట్ చేశాను. చాలా ఫైట్ చేశాను నేను కాంగ్రెస్ పార్టీ మన హ్యాండిక్యాప్డ్ వింగ్గా. కార్పొరేషన్ ద్వారా మీరు ఎంచుకున్న ప్రధాన లక్ష్యాలు ఏంటి సార్? దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా వికలాంగులు స్వేచ్ఛగా జీవనం కొనసాగించాలి, ఆత్మగౌరవంతో జీవనం కొనసాగించాలి, భద్రతతో బ్రతకాలి. వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెరగాలి, వాళ్ళకు ఉద్యోగం పెరగాలి. ఏ కుటుంబం కూడా ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఆ కుటుంబంలో ఉన్నాడు అంటే దాన్ని చాలా గర్వంగా ఫీల్ కావాలి. ఎస్, ప్రభుత్వం నుంచి సహాయం దొరుకుతుంది, ప్రభుత్వం నుంచి మనకి అన్ని అండదండలు ఉంటాయి. ఇది నా మేజర్ టార్గెట్లో భాగంగా నేను చాలా మార్చానండి, చాలా మార్చాను. ప్రస్తుతం ఏ భారతదేశ సంక్షేమ చరిత్రలో 40% అంగవైకల్యం ఉంటే ఏది ఇవ్వరు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్, ట్రైమోటరైజ్డ్ స్కూటర్ల కానించి మొదలు పెడితే అన్నీ ఇవ్వడానికి సిద్ధం చేశాం మనం. రేవంత్ అన్న గొప్పతనం అది. సిద్ధం చేశారా? జీవో ఇచ్చాము, ఇప్పుడు అమలు చేసాము ఆల్రెడీ. ఇప్పుడు 2000 స్కూటర్లు, ఇంకొక 6000 ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్, మిగతా పరికరాలు, బ్యాటరీ వీల్ చైర్స్, బ్యాటరీ ట్రైసైకిల్స్, బిజినెస్ కార్డ్స్, హై ఎండ్ ల్యాప్టాప్లు, లో ఎండ్ ల్యాప్టాప్లు, అన్ని రకాల ట్యాబ్స్, ఇవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. సిద్ధంగా ఉన్నారు, ఇవ్వలేదు. ఇస్తాం, ఇప్పుడు డిసెంబర్ 3కి ఇస్తాము. అందరికీ అంటే ఒక 10,000 మందికి ఈ సంవత్సరం టార్గెట్, లాస్ట్ ఇయర్ది. ఈ సంవత్సరం ఇంకో 10,000 మందికి టార్గెట్. అంటే గ్రేటే కదా. ఇప్పుడు 10 సంవత్సరాల్లో వాళ్ళు 64 కోట్లు కేటాయించారు బీఆర్ఎస్ ప్రభుత్వము కార్పొరేషన్. సింగిల్ ఇయర్లో రేవంత్ అన్న ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం 50 కోట్లు ఇచ్చింది. రెండో సంవత్సరం 50 కోట్లు ఇచ్చింది అని చెప్తున్నారు కానీ అమలు చేయట్లేదు. 50 కోట్లు ఇచ్చింది. మనము దాంట్లో మేజర్ అమౌంట్ విడుదలైంది. ఒక 10,000 మంది హ్యాండిక్యాప్డ్స్కి మనము ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ మనము పర్చేజ్ చేసాము. వాళ్ళని డిసెంబర్ 3కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. 40% వైకల్యానికే హ్యాండిక్యాప్డ్స్కి మనము ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ఇస్తున్నాము. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ ఇవ్వట్లేదు, ఇంకే రాష్ట్రంలో ఇవ్వట్లేదు. కేంద్రం చేసిన పార్లమెంటరీ యాక్ట్లో ఉన్నప్పటికి కూడా కేంద్రం ఇవ్వట్లేదు. గ్రేట్ కదా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం వల్ల ఉన్నత విద్యలో 5% రిజర్వేషన్ ఇచ్చాము, కోర్టు ఉద్యోగాలు 4% రిజర్వేషన్ ఇచ్చాము. వికలాంగులు పెళ్ళాడితే ₹1 రాకపోయేది గతంలో. కళ్యాణ లక్ష్మితో పాటు అదనంగా ₹1,00,000 ప్రోత్సాహం ఇస్తున్నాము. ఇది తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ అన్నతో సాధ్యమైన అంశం. అది కనుక జీవో నెంబర్ 34 తీసుకొచ్చి ఒక హ్యాండిక్యాప్డ్ ఉద్యోగి ఒక ప్రమోషన్ పొందితే ఆ ప్లేస్లోనే ప్రమోషన్ పొందొచ్చు. ఇప్పుడు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నాడో ప్రమోషన్ వచ్చినాక అదే ప్లేస్లో ఉండవచ్చు.
ఓకే. ఎంత గొప్ప జీవో ఇది. ఆ జీవోని తీసుకొచ్చి ఇలా పటిష్టంగా అమలుపరుస్తున్నాము. ఇలా చిన్న పిల్లలు వికలాంగుల కోసం బాల భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఇవాళ ఇందిరా మిండలో 5% రిజర్వేషన్ ఇచ్చాము. రాజీవ్ ఇలా వేలాది మంది వికలాంగులకు ఇండ్లు వచ్చినాయి. రాజీవ్ యువ వికాసం వచ్చినప్పుడు 5% మనం బడ్జెట్ మనం హ్యాండిక్యాప్డ్కి కేటాయించేలా చేశాము. అది అమలైన రోజు 23,000 మంది వికలాంగులకి లోన్లు వచ్చే అవకాశం ఉంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండి, కాంగ్రెస్ పాలనలు తీసుకొచ్చారు గతంలో, మధ్యలో బీఆర్ఎస్ దాన్ని క్లోజ్ చేసింది. మళ్ళీ ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తీసుకొచ్చాము. మా మినిస్టర్ అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు మొదటి సంతకము బాధ్యతల స్వీకరణ మంత్రిగా చేసేటప్పుడు మొదటి సంతకం 3,75,00,000 ఒక్కో సంఘానికి 1,500 చొప్పున 15,000 చొప్పున 2,300 పైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పాటుకి వాళ్ళు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు 6,000 గ్రూప్స్ కనుక సిద్ధంగా ఉన్నాయి. సెర్ప్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి అవి. కానీ బడ్జెట్ మనది. సెర్ఫ్ ఏంటి సార్? అది డిఫరెన్స్ ఏంటి? సెర్ఫ్ అంటే లేదు, గ్రామీణ అభివృద్ధి సంస్థ కదమ్మా అది. అక్కడ మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా నడుస్తున్నాయి, కూడా మనకు కూడా అక్కడ నడుస్తున్నాయి. ఇక్కడ ఒకటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు 18,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సిద్ధంగా పోతుంది గవర్నమెంట్. హ్యాండిక్యాప్డ్స్కి స్వశక్తితో ఎదగాలి, వాళ్ళ జీవనం వాళ్ళే కొనసాగించుకోవాలి, వ్యాపార పొదుపు చేసుకోవాలి. 100% మన కడ పెడుతున్నాం, 100% పెడుతున్నాము. సో చాలా కార్యక్రమాలు చేశాము. ముఖ్యమంత్రి గారు కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత క్షణాల లోపల హ్యాండిక్యాప్డ్ సోదరి రజనీకి ఉద్యోగం ఇచ్చారు. మొదటి సంతకం ముఖ్యమంత్రి గారు పెట్టింది హ్యాండిక్యాప్డ్ సోదరి ఉద్యోగం మీదనే. అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు కూడా మంత్రిగా బాధ్యతలు తీసుకోగానే మొదటి సంతకం పెట్టింది హ్యాండిక్యాప్డ్ సంక్షేమం మీదనే. ఇంత వికలాంగుల ఆత్మబంధువులు ముఖ్యమంత్రి గారు, మా మంత్రి గారు, మిగతా మంత్రులు వికలాంగుల పెద్దన్నలుగా ఉండి సంక్షేమం చేస్తుంటే ఇంకా చాలా బాగుంటుంది కదమ్మా. అద్భుతంగా ఉంది కదా. చాలా మార్పులు చేస్తారు. 2010 పిఆర్సీ, 2015 పిఆర్సీ, 2020 పిఆర్సీ ఈ కార్పొరేషన్ వికలాంగుల ఉద్యోగులకు ఇవ్వలేదు. కేసీఆర్ చుట్టూ తిరిగారు వాళ్ళు, ఆనాటి మంత్రుల చుట్టూ తిరిగారు, ఇక్కడ తెలంగాణ భవన్ చుట్టూ తిరిగారు. సో ఇన్ని చోట్ల తిరిగినప్పటికి కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు. మనం మొదటి బోర్డు మీటింగ్లోనే ఏర్పరిచి రేవంత్ నన్ను అడగగానే మొన్న దసరాకి 3 పిఆర్సీలు కార్పొరేషన్ ఉద్యోగులు వికలాంగ ఉద్యోగులకి అందించారు. గొప్ప చరిత్ర రేవంత్ అన్నది వికలాంగుల సంక్షేమంలో.